ఉన్నామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు మనుషుల పట్ల తనకున్న ప్రేమను తెలియజేస్తూ వెల్లడిపరిచిన వాక్యాలలో కొన్ని వాక్యాలను మనం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. కనుక దేవుడు అంత్య దినములలో తన యొక్క అంతిమ దర్శనాన్ని మనుషుల పట్ల తనకున్న ఉద్దేశములను 3 విషయముల ద్వారా ఆయన తెలియజేశారు. మొదటిదిగా గాడ్ విజన్, దేవుని యొక్క దర్శనం. దీన్ని బైబిల్ గ్రంథంలో నుండి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఏలయనగా సముద్రము జలములతో నిండియుండునట్టు భూమి యెహోవా మహత్యమును కూర్చిన జ్ఞానముతో నిండియుండును అని చెప్పి ప్రభు తెలియచేశారు. రెండవదిగా దేవుని యొక్క కోరిక. ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటని మనము చూస్తాం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజేయాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పిరి. మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి 20 వచనాలలో ఈ మాటలు మనము చూడవచ్చు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కనుక కొన్ని విషయాలను రోమీలకు రాసిన పత్రికలో ప్రభువు మనందరి కొరకు తెలియచేసిన వాక్యాలను మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో అంటున్న మాట, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని ప్రభువు చెబుతూ ఉన్నారు. కనుక దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే మనుషులందరూ కూడా ఆయన మహిమలో ఉండాలని, ఆయనతో ఉండాలని ప్రభువు ఆశించినట్లుగా ఈ వాక్య భాగం ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో, ఏలయనగా పాపములను వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కనుక మనుషులందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహించాలని, నిత్య జీవములో వారు ఉండాలని, నిరంతరము కూడా యుగయుగములు కూడా మనుషులు దేవునితో ఉండే భాగ్యమును కలిగి ఉండాలని ప్రభువు చెబుతూ ఉన్నారు. ఈ వాక్యమును బట్టి ఆ విధముగా ప్రభువు మనకి తెలియచేశారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటను తెలియచేస్తూ ఉన్నారు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 4వదిగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్ననని ప్రభు విధముగా మనకి తెలియచేశారు. కనుక దేవుడు
మరి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పారు. ఎవరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపను, దయను, ప్రేమను, ఆయన వాత్సల్యమును పొందుకోవాలని ప్రభువు మనందరికీ తెలియజేస్తున్న మాటలు కనుక ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.